హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో మంచి బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకుంటామో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డిజైన్ అయితే మీకు చాలా అద్భుతంగా నచ్చుతుంది అండ్ మీరు చాలా ఈజీగా కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేను యూస్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ఇమేజెస్ పెట్టుకొని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీరు కూడా చాలా ఈజీగా మీ ఫొటోస్ పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి అంటే మీ ఫోన్లో కైన్మాస్టర్ న్యూ వెర్షన్ అయితే ఉండాలి. మీ దగ్గర కైన్మాస్టర్ న్యూ వెర్షన్ లేనట్లయితే నేను కైన్మాస్టర్ 4.14.4 మరియు 4.14.2 లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్ను చూసాకే కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే వినిపించట్లేదు, కానీ మీరు చాలా ఈజీగా మీ ఇమేజెస్ పెట్టుకొని పైన న్యాచురల్ పిఎన్జీ అండ్ బ్యూటీ అనే పిఎన్జీని పెట్టుకొని చాలా ఈజీగా ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఏ విధంగా ఎడిట్ చేయాలో నేర్చుకునే ముందు చిన్న రిక్వెస్ట్, మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న కామెంట్ ఏదైనా పెట్టండి. సూపర్ అనో, నైస్ అనో, అవసరం అనో. వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీకోసం కొత్త ఎడిటింగ్స్ అయితే వస్తాను. ఫ్రెండ్స్, కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏ విధంగా ఎడిట్ చేయాలో నేర్చుకుందాము. ప్లస్ పై ట్యాప్ చేయండి. ప్లస్ పై ట్యాప్ చేసి 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. లేదా మీరు న్యూ కైన్మాస్టర్ యూస్ చేసినట్లయితే డైరెక్ట్గా గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోతుంది. సో అప్పుడు మీరు ఫస్ట్ ఈ మీడియా మీద క్లిక్ చేసేసి ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. సో ఈ విధంగా ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా ఉండదు కదా. సో ఇమేజ్ మీద క్లిక్ చేసేసి 2 ఫింగర్స్తో ఇమేజ్ని జూమ్ చేయండి. లేదా కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి 2 ఫింగర్స్తో ఇమేజ్ని పర్ఫెక్ట్గా జూమ్ చేయండి. సో ఈ విధంగా ఇమేజ్ని జూమ్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకొని ఈక్వల్ టు మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ ఇమేజ్ని మీరు వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి. ఎల్లో కలర్ లైన్ మీద క్లిక్ చేసి లాగినట్లయితే ఇట్లా ఈ విధంగా ఎక్స్టెండ్ అయిపోతుంది. సో ఇలా ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత విగ్నెట్ మీద క్లిక్ చేసేయండి. సో విగ్నెట్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. ఇప్పుడు టెంప్లెట్ అయితే తీసేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో టెంప్లెట్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఈ విధంగా టెంప్లెట్ని తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకోసారి టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి, కిందకి వెళ్ళిపోండి. కిందకి వెళ్ళిపోతే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకవేళ ఇమేజెస్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇమేజ్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళిపోండి. అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళిపోయి కలర్ పెంచండి కొంచెం. సో ఈ విధంగా కలర్ పెంచుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే న్యాచురల్ బ్యూటీని ఒక పిఎన్జీని అయితే ఇచ్చాను, ఆ పిఎన్జీని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఆ పిఎన్జీని కూడా తీసుకోండి. సో ఈ విధంగా ఆ పిఎన్జీని కూడా తీసుకోండి. కొంచెం పెద్ద చేయండి, ఇక్కడ పెట్టుకోండి టాప్లో. లేదా మీకు నచ్చితే ఇక్కడైనా పెట్టుకోండి, మీకు నచ్చిన చోట అయితే పెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా నేనైతే ఇక్కడ పెడుతున్నాను. సో నేనైతే ఈ విధంగా ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టేసి దీన్ని వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు ఎక్స్టెండ్ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన వాటర్ మార్క్ ఉంటే వాటర్ మార్క్ని కూడా తీసేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీరు వాటర్ మార్క్ ఎక్కడికైతే క్రియేట్ చేసి పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఆ వాటర్ మార్క్ని కూడా తీసుకోండి. వాటర్ మార్క్ని కూడా తీసుకొని నేనైతే చూడండి ఈ విధంగా పెడుతున్నాను ఇక్కడ. సో ఈ విధంగా ఇక్కడ పెడుతున్నాను. మీకు నచ్చితే వేరే చోట ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడే పెట్టాలి అనే రూల్ ఏం లేదు. మీకు నచ్చిన చోట అయితే పెట్టుకొని అద్భుతంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే నా టెస్ట్కి తగ్గట్టు పెడతాను, మీరు మీ టెస్ట్ తగ్గట్టుగా పెట్టుకొని అద్భుతంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు ఒక మంచి సాంగ్ కూడా ప్రొవైడ్ చేశాను. ఆ సాంగ్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే ఆ సాంగ్ని తీసుకోండి. లేదా మీకు వేరే సాంగ్ కావాలనుకుంటే ఆ సాంగ్ని తీసుకొని ప్లస్ పై ట్యాప్ చేసినట్లయితే ఆ వీడియోకి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. చూడండి, సో ఈ విధంగా ఇంపోర్ట్ అయిపోతుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న దాని మీద క్లిక్ చేసేయండి, సాంగ్ మీద క్లిక్ చేసేసి ట్రిమ్ స్లిప్ మీద క్లిక్ చేసేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఎక్స్ట్రా ఉన్నది అయితే పోతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ప్లే చేసి చూసుకున్న తర్వాత అద్భుతంగా వస్తుంది కదా. సో మీరు కూడా చాలా ఈజీగా ఇటువంటి అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ వీడియోలను అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ HD 720లో పెట్టుకొని
ఫ్రేమ్ రేట్ 30లో పెట్టుకొని బిట్ రేట్ 4 వరకు ఉంచుకొని 4 to 5 మధ్యలో ఉంచుకోండి, మనకు మంచిగా అయితే వస్తుంది. సో ఈ విధంగా పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా చాలా అద్భుతంగా వాట్సాప్ స్టేటస్ వీడియోస్, బర్త్డే వాట్సాప్ స్టేటస్ వీడియోస్, వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ని కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.